అని అన్నా చెప్పాలి. లేకపోతే విచారణ పూర్తయిపోయిందని చెప్పాలి. సిబిఐ విచారణ పూర్తయిందంటే వీళ్ళు రాజకీయ ప్రెషర్తో మీరు ఏమైనా చేయమండి చేస్తాను సార్ అంటుంది కోర్టు. అప్పుడు కోర్టు సుప్రీంకోర్టు అందుకండి మొన్న అదే కదా అడిగింది సుప్రీంకోర్టు, ఏంది ఎరి మాటలు ఏం చెయ్యాలన్నటువంటిది మేము చెప్పేది ఏంది, గోడ మీద పిల్లిలాగా ఎందుకు చెబుతావు అనే కదా అడిగింది. ఇప్పుడు సిబిఐ చేసిన అఫిడవిట్ ఏంటి, మాదైతే పూర్తయింది మీరు ఏమైనా చేయమంటే చేస్తామని చెప్పింది. అందుకని అదేదో చెప్పు అంటే కింద కోర్టు చెప్పిందండి ఇది అన్నారు. సరే అంతవరకు చేయండి, ఇంకా కింద కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పనిచేయండి. అందులో ఏదన్నా అప్పుడు మళ్ళీ వెంటనే వీళ్ళు కేకారు అన్నమాట పాయింట్, టెక్నికల్ పాయింట్. ఒకవేళ అందులో ఏదైనా అనుమానం వస్తే ఆ విచారణ చేయొచ్చు కదా సిబిఐ అంటే చేయమండి, దానికేం అభ్యంతరం అంది. ఒకవేళ అప్పుడు సిబిఐకి అనుమానం రాకపోతే మా సునీతకు అనుమానం వస్తే అన్నారు, ఓకే సిబిఐకి ఇవ్వండి వెసులుబాటు ఇస్తుంది, సింపుల్. ఇది జరిగింది అక్కడ. టెక్నికల్ పాయింట్ లో దాన్ని సాగతీసే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. అంతే, అంటే విచారణ అయితే జరుగుతుంది ఇప్పుడు. ఇంకా బేసిక్ గా ఏం లేదండి, వాళ్ళ భయం ఏంటంటే ఇప్పుడు తొందరగా విచారణ జరిగిపోతే కేసు లేచిపోద్ది అక్కడ. ఎప్పుడైతే నువ్వు పొలిటికల్ వీళ్ళకే ఇప్పుడు సాక్ష్యాల తారుమారు లాంటి దగ్గరకు వచ్చేటప్పటికి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో అప్పుడు ఇచ్చిన వాంగ్మూలాల లెక్క ప్రకారం ఆ భాస్కర్ రెడ్డి ఫస్ట్ చూసి ఇది మర్డరు ఆపండి అని చెప్పాడు. ఫస్ట్ గంగిరెడ్డి అదంతా తుడిచేసేసి హడావిడి చేశాడు. చేసిన టైంలో బయటికి తీసుకెళ్దాం అని పట్టుకున్నారు వీళ్ళు. పట్టుకుని తెచ్చేటప్పుడు చెయ్యి ఎట్లా పట్టగానే తల కింద